మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మా వి గన్ అని పెట్టండి. ప్రమాణమైన 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి, కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని. కనీసము ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. పార్లమెంట్లో 2 సభల్లో చట్టబద్ధత దక్కితే తట్టుకోలేకపోతున్నారు. అందరూ దేశమంతా ఒకటై ఓటేసి అమరావతి నిలబెడితే ఇతను మాత్రం దాన్ని సహించలేక ఓరవలేకపోతున్నారు. ఇప్పుడు కొత్తగా అసెంబ్లీకి పార్లమెంటుకి హక్కే లేదంటున్నారు. ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటారు. ఈ తిక్కకు పరిష్కారం ఏంటో నాకైతే అర్థం కాల. ఈ తిక్కనాలనా ఏమనాలి, ఏంటిది, దీని పరిష్కారం ఏంటి? సాక్షాత్తు పార్లమెంటు ఒక చట్టాన్ని చేస్తే చట్టాన్ని అమలు చేయవలసిన రాజకీయ పార్టీలు పార్లమెంటుకి అధికారం లేదు, మీరెవరు చట్టం చేయడానికి అంటే, నేను వస్తే నేను అధికారం వస్తుంది, నేను మళ్ళా ప్రజలు మోసం చేస్తాను, నేను అధికారం తెచ్చుకున్నప్పుడు నేనేం చేస్తాను చూస్తారు అని బెదిరిస్తే ఏమనాలని అడుగుతున్నా. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఈ 2 చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ప్లాన్ ఏ మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట్లు, ఇప్పుడు ప్లాన్ బి. ఈ ప్లాన్ బిలో ఏం చెప్పాలనో మీరే చెప్పాలి. ఆ పేరు పలకాలంటే కూడా నాకు ఇష్టం లేదు. అదే చెప్తాను మావిగానే, అది చెప్పడం నాకు ఇష్టం లేదంటున్నా. మరిచిపోవడం మంచిది. ఇవన్నీ కూడా ఏమనాలి, ఏంటి మనస్తత్వం ఏంటి? నాకు అంతుపట్టలేదు, మీకు అంతుపట్టిందా? ఈ మనస్తత్వం మీకు అంతుపట్టలేదు, ప్రజలకైనా అంతుపట్టిందా? ఏంటి ప్రవర్తన ఏంటి? ఇలాంటి వాళ్ళ రాజకీయం చేయడం ఏంటి? మనందరం కలిసి ఏ విధంగా ముందుకు పోతాం? నాకైతే ఒకప్పుడు అందరూ అంటారు సైకో అంటారు, లేకపోతే ఇతనికి రకరకాలుగా మాట్లాడతాను. నేను ఎన్ని మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు దేశమంతా పార్లమెంట్లో మనకు సపోర్ట్ చేసి ఈ రాజధాని రావాలి, అమరావతి అభివృద్ధి కావాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి, దేశ అభివృద్ధికి కూడా దోహదం చేయాలి అని వాళ్ళందరూ మాట్లాడి యునానమస్గా అమరావతికి సంఘీభావాన్ని తెలియజేశారు, అమరావతి నిలబెట్టారు. వాళ్ళని తప్పుపడుతున్నాడు. ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. అంటే వాళ్ళంతా ఏమీ తెలియని వాళ్ళు, ఈయనొక్కడే తెలివైనవాడు, ఇలాంటి మాట్లాడే పరిస్థితికి వస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి చూస్తే ఇంత విషం, ఇంత కుట్ర, ఇంత నేరాలు ఘోరాలు చేసి మళ్ళీ ఎదురుదాడి చేయడం, ధైర్యంగా ఫేస్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఈ రాష్ట్రానికి ఎందుకు ఇలాంటి తెలుగు జాతి చాలా సమస్యలు ఫేస్ చేశాం, 1-2 కాదు. మొన్నటి వరకు ఉనికి లేని పరిస్థితి, ఇప్పుడు మన వాళ్లే ఉనికి లేకుండా చేయాలనే విషయం కక్కడం, ఇవన్నీ చాలా. ఇంకొక పక్కన డిజైన్ ఉంది ఇంట్లో, బెదిరిస్తే పెట్టుబడులు రావని. ఇది కూడా చాలా నీచం. ఎప్పుడు కూడా మీరు ఏమి చేసినా ఈ ప్రభుత్వం ఫర్మ్గా ఉంటాం, ఎక్కడ తగ్గే పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్యంగా ఎవరు చెప్పినా వింటాం,
అప్రజాస్వామ్యంగా మాట్లాడితే మాత్రం స్టబర్న్గా ప్రజాహితం కోసం ముందుకు పోవడం తప్ప ఇంకోటి లేదు. నేను ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనందరం చరిత్ర ఎప్పుడు కూడా రాస్తూ ఉంటుంది, నెగటివ్గా పాజిటివ్గా. అలాంటి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం చేయబోతున్నారో కూడా చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. ఈరోజే మనకు జరిగినటువంటి ఇబ్బందుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భారతదేశం లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అప్పుల ఉబిలో ఉన్నాం. ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తప్ప అందరం కలిసి మళ్ళీ అందరితో సమానంగా మనం ముందుకు పోయే పరిస్థితి లేదు. నేను అమరావతి ఒకటే కాదు, ఇంకా మిగిలిన అభివృద్ధి అంతా కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎన్ని చేసినా అమరావతి ఆగదు, అభివృద్ధి ఆగదు, సంకల్పం ఆగదు. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ నుంచి, హడ్కో నుంచి, నబార్డ్ నుంచి, నాఫెడ్ నుంచి ఒక 40,000 కోట్ల రూపాయలు టైఅప్ చేశారు. ఇంకో పక్క 56,000 కోట్లకు పనులు పిలిచారు. 91 మౌలిక ప్రాజెక్టులన్నీ ప్రారంభిస్తున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు నివాస భవనాలు తొందరలో పూర్తవుతాయి. ఐకానిక్ బిల్డింగ్లు కూడా 2028కి పూర్తి చేస్తాం. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 2007కు పూర్తి చేస్తాం. ఇంకొక పక్కన 2028కి మెజారిటీ వర్క్లన్నీ కూడా ఒక స్థాయికి వస్తాయి. కొంతమంది ఇప్పుడు మాట్లాడుతున్నారు అమరావతి మొత్తం పూర్తయిపోతుందా అని. కావాలని కూడా 2 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలని మాట్లాడుతున్నారు. ఒక రాజధాని అనేది మనం చేసుకుంటా పోతా ఉంటే నిరంతరం జరుగుతుంది, ఒకరోజు అయ్యేది కాదు. మేజర్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేసిన తర్వాత చేసే సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్కి అవసరమైన మెటీరియల్ కానీ, లేబర్ కానీ, దానిపైన ఖర్చు పెట్టే డబ్బుల్లో గవర్నమెంట్కి ట్యాక్సేషన్ కింద 15 నుంచి 20% తిరిగి వస్తూ ఉంటుంది. వాళ్ళు అప్పు చేసినా, మనం పెట్టినా, ఏదైనా. మనం మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత ఈరోజు హైదరాబాద్ చూస్తే 75% హైదరాబాద్ రీజియన్ తెలంగాణ రిసోర్సెస్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. హైదరాబాద్ అలోన్ 60% సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అందుకే 9% పైన 9.3 9.6% తెలంగాణకు ఆదాయం వస్తుంది. అంటే వచ్చిన 100 రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తే అందులో 9.3% 9.6% వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి 6% వస్తుంది. అంటే ఆదాయం తక్కువ, దాంట్లో వచ్చే పర్సంటేజ్ తక్కువ. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ నిర్మాణం అనేది కొంతమంది మళ్ళీ మాట్లాడుతున్నారు, అయిపోతుందా 28కి అయిపోతుందా అంటే 28కి అయిపోవడం కాదు. మేజర్ వర్క్స్ విల్ బి కంప్లీటెడ్ 28. అమరావతి నిరంతరం కొనసాగుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, రేపు రాబోయే రోజుల్లో అక్కడ ఒక స్పోర్ట్స్ సిటీ, 9 సిటీలు. ఒకవేళ అవసరమైతే హైదరాబాద్లో మీరు చూశారు, ఆ రోజు ఎయిర్పోర్ట్ కడతానంటే బేగంపేట ఉంటే బేగంపేట చాలు కదా అన్నారు. ఇప్పుడు శంషాబాద్లో కడితే అది ఆ రాష్ట్రానికి జిఎస్టిపి కాంట్రిబ్యూషన్కి మేజర్ ఫ్యాక్టర్ అయ్యింది. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది. ఒకప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ హెచ్ఏఎల్లో ఉండేది. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ హిందూపూర్ సైడ్ హైదరాబాద్ రోడ్డుకి వచ్చింది. ఇప్పుడు ఫుల్ అయింది, కెపాసిటీ హ్యాండిల్ చేయలేని పరిస్థితి. ఇంకొక 5-6 ఏళ్లలో ఇంకొక ఎయిర్పోర్ట్ కావాలి.